మన దేవుడు అంతే. అందుకే దీన మనస్సు దేవుని కరిగిస్తుంది. ఆరాధించినాం కదా. ఈ పశ్చాత్తాపము రావాలంటే ఏముండాలా? గర్వం ఉండాలనా? అతిశయం ఉండే వాళ్ళు పశ్చాత్తాపడతారా? నేను ఒప్పుకోను, నేను తగ్గను అంటారు. ఏమంటారు? తప్పు చేసి క్షమాపణ కోరు బ్రదర్, ఏదో అయిపోయింది సమాధాన పడ. నేను ఎట్లా దిగుతా బ్రదర్? ఆయన రావాల ముందు నన్ను అడగాల, ఆ తర్వాత ఆలోచిస్తా. అంటే ఈరోజు ఏం లేదు, దీన మనస్సు లేదు. ఎందుకంటే ఆయన చిన్నోడు ముందు నన్ను అడగాల, నేను పెద్దోడిని కాబట్టి తర్వాత అడుగుతా. మరి అంటప్పుడు పెద్దోడు ముందు మనల్ని క్షమించినాడు, పెద్దోడు దీనుడైనాడు, నీతిగల న్యాయాధిపతి దీనుడైనాడు. అంటే ఆ పెద్దోడు దిగి రావచ్చు, మనం మాత్రం కింద మట్టిలో నుంచి వచ్చిన వాళ్ళం దిగడానికి, తగ్గించుకోవడానికి భయపడతాం.